శాంతి 4-10-2023. మధురమైన పిల్లలు, మనమంతా ఆత్మలము. ఇవి మన శరీరాలు అని నిశ్చయం చేసుకోండి. ఇందులో సాక్షాత్కారాల మాటే లేదు. ఆత్మ సాక్షాత్కారమైన అర్థం చేసుకోలేరు. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ శ్రీమతమును అనుసరిస్తే గర్భజైలులోని శిక్షల నుండి విడుదల అవ్వగలరు? జవాబు: తండ్రి శ్రీమతము. పిల్లలు, నిర్మోహులుగా అవ్వండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అని భావిస్తూ మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఏ పాపకర్మలు చేయకుండా ఉంటే గర్భజైలులోని శిక్షల నుండి విడుదలైపోతారు. ఇక్కడ మీరు జన్మ జన్మాంతరాలుగా జైలు పక్షులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఆ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చారు. సత్యయుగంలో గర్భజైలు ఉండదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మ అనగా ఏమిటో ఆత్మల తండ్రి అయిన పరమాత్మ ఎవరో అర్థం చేయిస్తారు. ఇది మళ్ళీ అర్థం చేయిస్తారు, ఎందుకంటే ఇది పతిత ప్రపంచము. పతితులు ఎప్పుడూ తెలివి లేని వారిగా ఉంటారు. పవిత్ర ప్రపంచం తెలివిగలదిగా ఉంటుంది. భారతదేశము పావన ప్రపంచము అనగా దేవీ దేవతల రాజ్యంగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. చాలా ధనవంతులుగా సుఖంగా ఉండేవారు. కానీ భారతవాసులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. తండ్రి పరమపిత అనగా రచయితను గూర్చి కూడా వారికి తెలియదు. ఈ విషయాలను మనుష్యులే తెలుసుకోగలరు, జంతువులు తెలుసుకోలేవు కదా. ఓ పరమపిత పరమాత్మ అంటూ స్మృతి కూడా చేస్తారు. వారు పారలౌకిక తండ్రి. ఆత్మ తన పరమపిత పరమాత్మను స్మృతి చేస్తుంది. ఈ శరీరానికి జన్మనిచ్చేవారు లౌకిక తండ్రి. ఆ పరమపిత పరమాత్మ పారలౌకిక తండ్రి, ఆత్మలకు తండ్రి. మానవులు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. వీరు సత్యయుగంలో ఉండేవారని, సీతారాములు త్రేతాయుగంలో ఉండేవారని కూడా భావిస్తారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు పారలౌకిక తండ్రి అయిన నన్ను జన్మ జన్మాంతరాలుగా స్మృతి చేస్తూ వచ్చారు. గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా నిరాకారులే కదా. మన ఆత్మలు కూడా నిరాకారమే కదా. ఇచ్చటకు వచ్చి సాకారంగా అయ్యాయి. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధికి తోచదు. వారు మీ అనంతమైన తండ్రి రచయిత. వారిని మీరే మాతాపిత అని కూడా పిలుస్తారు. మేము మీ వారిగా అయితే మేము స్వర్గానికి అధిపతులుగా అవుతాము. మళ్ళీ మిమ్ములను మర్చిపోయినందున నరకానికి అధిపతులుగా అవుతామని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి ఇతని ద్వారా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను రచయితను, ఇతను బ్రహ్మ, నా రచన. ఏ రహస్యాలను మీకు అర్థం చేయిస్తున్నానో వాటిని ఇతను కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మను ఎవ్వరూ చూడలేదు. అయితే నేను ఆత్మను అని ఎందుకు అంటున్నారు? నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని అర్థం చేసుకుంటారు కదా. మహాత్మ, పుణ్యాత్మ అని అంటారు కదా. నేను ఆత్మను, ఇది నా శరీరం అని నిశ్చయం చేసుకుంటారు. శరీరం వినాశనమయ్యేది, ఆత్మ అవినాశి. ఆ పరమపిత పరమాత్ముని సంతానము. ఈ విషయాలు ఎంత సులభమైనవి. అయితే మంచి మంచి వివేకవంతులు కూడా అర్థం చేసుకోలేరు. మాయ బుద్ధికి తాళం వేసేసింది. మీకు మీ ఆత్మ సాక్షాత్కారం కూడా జరగదు. ఆత్మనే కదా అనేక జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలో తండ్రి మారిపోతూ ఉంటారు. మీరు స్వయాన్ని ఆత్మ అని ఎందుకు నిశ్చయం చేసుకోరు? ఆత్మ సాక్షాత్కారం అవ్వాలని అంటారు. అరే, ఇన్ని జన్మల నుండి ఆత్మ సాక్షాత్కారం అవ్వాలని ఎవరైనా అడిగారా? కొంతమందికి ఆత్మ సాక్షాత్కారం జరిగినా అర్థం చేసుకోలేరు. తండ్రి గురించి మీకు తెలియదు. అనంతమైన తండ్రి తప్ప మరెవ్వరూ ఆత్మలకు పరమాత్మ సాక్షాత్కారం చేయించలేరు. ఓ భగవంతుడా అని అంటారు.
కావున వారు తండ్రి అయ్యారు కదా. మీకు ఇద్దరు తండ్రులున్నారు. ఒకరేమో వినాశీ శరీరానికి జన్మనిచ్చిన వినాశీ తండ్రి, రెండవ వారు అవినాశీ ఆత్మల అవినాశీ తండ్రి. మీరే మాతాపిత అంటూ వారిని స్మృతి చేస్తున్నారంటే వారు తప్పకుండా వచ్చి ఉంటారు కదా. జగదంబ మరియు జగత్పితలు కూర్చుని ఉన్నారు, రాజయోగం నేర్చుకుంటున్నారు. వైకుంఠంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. వారు కూడా భారతదేశంలోనే ఉండేవారు కదా. స్వర్గం ఎక్కడో పైన ఉందని మానవులు భావిస్తారు. అరే, లక్ష్మీనారాయణుల స్మృతి చిహ్నం ఇక్కడ ఉంది కనుక తప్పకుండా వారు ఇక్కడనే రాజ్యం చేసి ఉంటారు కదా. ఈ దిల్వాడా మందిరము ఇప్పటి మీ స్మృతి చిహ్నంగా తయారు చేయబడి ఉంది. మీరు రాజయోగులు. 108 గదులు నిర్మించబడ్డాయి. అథర్ కుమారీలు మరియు కుమారీలైన మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దీని స్మృతి చిహ్నమే భక్తి మార్గంలో మళ్ళీ తయారవుతుంది. దిల్వాడా మందిరము చాలా ఖచ్చితంగా ఉంది. కానీ ఆ మందిరము ట్రస్టీలు మొదలైన వారికి ఈ మందిరము ఎవరిదో తెలియదు. దిల్వాడా పేరుకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. దిల్ అనగా హృదయాన్ని తీసుకునేవారు. ఈ ఆదిదేవుడు ఆదిదేవి కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. వీరు కూడా ఆ నిరాకార పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. వారు అత్యంత ఉన్నతమైన జ్ఞానసాగరులు. ఈ ఆదిదేవుని శరీరంలో కూర్చొని పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. ఈ మందిరం ఎప్పుడు తయారయ్యిందో, ఎందుకు నిర్మింపబడిందో, ఇది ఎవరి జ్ఞాపక చిహ్నమో ఈ విషయాలు బొత్తిగా తెలియవు. దేవీలు మొదలైన వారి పేర్లను ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. కాళికాదేవి, దుర్గా, అన్నపూర్ణ, ఇలా ఇప్పుడు విశ్వమంతటికి అన్నపూర్ణ ఎవరు? ఏ దేవీలు ఆహారాన్ని నింపుతారో మీకు తెలుసా? భారతదేశం స్వర్గంగా ఉండేది. అక్కడ అపారమైన వైభవాలుంటాయి. ఇప్పుడు కూడా 80 నుండి 90 సంవత్సరాల క్రితం, అంటే 10 నుండి 12 అనాలకు ఒక మనుగు, సుమారు 10 కిలోలు ధాన్యము మొదలైనవి లభించేది. కావున దానికంటే ముందు ఇంకా ఎంత చౌకగా ఉండేవి. సత్యయుగంలో అయితే ధాన్యము మొదలైనవి చాలా చౌకగా, మంచి నాణ్యత కలవిగా ఉంటాయి. అయితే ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి ఆత్మలైన మిమ్ములను చదివిస్తారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. చూసేందుకు ఈ కనులు, వినేందుకు చెవులు ఆత్మకు లభించాయి. తండ్రి చెప్తున్నారు, నేను నిరాకారుడను. నేను కూడా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నన్ను సదాశివుడు అని అంటారు. మానవులు నాకు అనేక పేర్లు పెట్టారు. రుద్రుడు, శివుడు, సోమనాథుడు. అయితే నా పేరు ఒక్కటే శివుడు. ఓం నమః శివాయ అంటూ భక్తులు భగవంతుని స్మృతి చేస్తూ వచ్చారు. వారు అంటే భక్తులు వచ్చి 2500 సంవత్సరాలు అయ్యింది. భక్తి మార్గంలో మొదట అవ్యభిచారీ భక్తి ఉండేది. ఇప్పుడైతే మీరు వారిని రాయి రప్పలలో వేసేశారు. ఇప్పుడు భక్తి సమాప్తమవుతుంది. అందరినీ వాపస్ తీసుకువెళ్లేందుకు నేను వచ్చాను. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. బాంబులు తయారై ఉన్నాయి కనుక ఎంతలో అంత సమాప్తమైపోతుంది. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే, కేవలం 9 లక్షల మందే ఉంటారు. మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్తారు? ఈ యుద్ధాలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. ఇతను ప్రజాపిత, అనేక మంది బ్రహ్మకుమార కుమారీలు ఉన్నారు. బ్రహ్మ తండ్రి ఎవరు? నిరాకార శివుడు. మనము వారి పౌత్రులము. శివబాబా నుండి మనము వారసత్వం తీసుకుంటాము. కావున వారినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపభారం దిగిపోతుంది. ఇది పతిత ప్రపంచమని, వికారీ ప్రపంచమని మీకు తెలుసు. సత్యయుగము నిర్వికారీ ప్రపంచము. అక్కడ విషము అంటే వికారం ఉండదు. నియమానుసారము ఒక్క పుత్రుడే ఉంటాడు. ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు.
అది సుఖధామము. ఇక్కడైతే ఎంత దుఃఖం ఉంది. అయితే ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. గీత వినిపిస్తారు. శ్రీమద్భగవద్గీత భగవానువాచ అని అంటారు. మంచిదే, అయితే భగవంతుడు ఎవరు అని అడిగితే వెంటనే శ్రీకృష్ణుడు అని అంటారు. అరే, అతడైతే చిన్న బాలుడు, రాజయోగాన్ని అతనెలా నేర్పిస్తాడు? అప్పుడు అసలు ఆ సమయంలో పతిత ప్రపంచమే లేదు. సద్గతి కొరకు రాజయోగం నేర్పించేవారు ఇక్కడ కావాలి. గీతలో కూడా రుద్రగీత జ్ఞానయజ్ఞం అని వ్రాయబడి ఉంది. కృష్ణగీత జ్ఞానయజ్ఞం లేనే లేదు. ఈ జ్ఞానయజ్ఞము ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతూ వస్తోంది? ఇది ఎప్పుడు సమాప్తమవుతుంది? మొత్తం సృష్టి అంతా ఈ యజ్ఞంలో స్వాహ అయినప్పుడు, యజ్ఞం సమాప్తమగునప్పుడు అందులో అన్నీ స్వాహ చేస్తారు కదా. ఈ యజ్ఞం కూడా అంత్యం వరకు నడుస్తూ ఉంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. తండ్రి చెప్తున్నారు, నేను కాలులకు కాలుడను, అందరినీ తీసుకువెళ్లేందుకు వచ్చాను. మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు మిమ్ములను చదివిస్తున్నాను. ఇప్పుడు మానవ మాతృలందరూ సదా దౌర్భాగ్యశాలురుగా ఉన్నారని మీకు తెలుసు. సత్యయుగంలో సదా సౌభాగ్యశాలురుగా ఉండేవారు. ఈ భేదము అందరికీ అర్థం చేయించాలి. ఇక్కడకు వచ్చినప్పుడు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్తూనే అంతా సమాప్తమైపోతుంది. ఉదాహరణకు, గర్భజైలులో మేము ఇక మీదట పాపాలు చేయమని ప్రమాణం చేస్తారు. కానీ బయటకు వస్తూనే పాపాలు చేయడం ప్రారంభిస్తారు. జైలు పక్షులుంటారు కదా. ఇక్కడున్న మానవ మాతృలందరూ జైలు పక్షులే. పదే పదే గర్భజైలులోకి వెళ్ళి శిక్షలు అనుభవిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను గర్భజైలు పక్షులుగా అవ్వడం నుండి విడిపిస్తాను. సత్యయుగములో గర్భాన్ని జైలు అని అనరు. మిమ్మలను ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఎలాంటి పాపము చేయకండి. నిర్మోహులుగా అవ్వండి. నాకు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు అని పాట కూడా పాడతారు. ఈ పాట కృష్ణుని గురించి కాదు. కృష్ణుడైతే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు బ్రహ్మగా అయ్యాడు. మళ్ళీ అతడే కృష్ణునిగా అవ్వాలి. అందుకే ఈ శరీరంలోనే ప్రవేశించారు. ఇది బనా బనాయా అంటే తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడు భగవంతుడు ఈ సూర్యవంశ చంద్రవంశ రాజధానులను స్థాపన చేస్తున్నారు. మీ భవిష్యత్తు కొరకు ప్రాలబ్ధాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి అనేక జన్మలకు ప్రాలబ్ధాన్ని అనంతమైన తండ్రి ద్వారా తయారు చేసుకుంటున్నారు. ఆ తండ్రి స్వర్గ రచయిత. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. డ్రామాలోని ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది. ఇందులో మనమెందుకు ఏడ్చి గుండెలు బాదుకోవాలి? మనము జీవించి ఉన్నప్పుడే ఆ ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము. ఈ శరీరాన్ని గురించి కూడా మనకు చింత లేదు. ఈ పాత శరీరం వదిలిపోతే మనం బాబా వద్దకు వెళ్ళిపోతాము. ఇప్పుడు మీరు భారతదేశానికి ఎంత సేవ చేస్తున్నారు? అన్నపూర్ణ, దుర్గా, కాళీ మొదలైన మీ పేర్లే మహిమ చేయబడ్డాయి. అంతేకాని భయం కొలిపించే ముఖము గల కాళికాదేవి లేక తొండము గల గణేశుడు ఉండరు. మనుష్యులు మనుష్యులుగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను పిల్లలైన మిమ్ములను ఈ లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తున్నాను. మనము బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామని, తరువాత మళ్ళీ భవిష్యత్తులో రాకుమారీలుగా అవుతామని మీరు నిశ్చయం చేసుకోండి. స్వర్గ రచయిత అయిన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. జగదంబను కూడా మర్చిపోయారు. ఏ జగదంబ మందిరం నిర్మించబడి ఉందో ఆమె ఇప్పుడు చైతన్యంలో కూర్చొని ఉంది. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. వినాశనం ఎప్పుడు అని మానవులు అడుగుతారు. అరే, మొదట మీరు చదువుకుని వివేకవంతులుగా అవ్వండి. మహాభారత యుద్ధమైతే తప్పకుండా జరిగింది.
దాని తర్వాతనే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కావున ఇప్పుడు ఈ మాతల ద్వారా స్వర్గద్వారం తెరవబడుతుంది. వందే మాతరం అనే మహిమ చేస్తారు కదా. పవిత్రులకే వందనం చేస్తారు. మాతలు 2 రకాలున్నారు. శారీరక సమాజ సేవకులు మొదటి రకం, ఆత్మిక సమాజ సేవకులు 2వ రకం. ఇది మీ ఆత్మిక యాత్ర. మనము ఈ శరీరాన్ని వదిలి వాపస్ వెళ్ళే వారమని మీకు తెలుసు. భగవానువాచ మన్మనా భవ. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. బాలుడైన కృష్ణుడు ఇలా అనలేడు కదా. అతనికి అతని తండ్రి ఉన్నాడు. మన్మనాభవ అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయని తండ్రి అంటున్నారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అంటే బంగారు బుద్ధిగా అవుతారు. అందరి రచయిత అయిన తండ్రి ఒక్కరే. ఆదిదేవుడు మరియు ఆదిదేవీల మందిరాలు కూడా ఉన్నాయి. వారి పిల్లలైన మీరు ఇక్కడ రాజయోగం నేర్చుకుంటున్నారు. ఇక్కడే మీరు తపస్సు చేశారు. మీ స్మృతి చిహ్నం మీ ముందే నిలబడి ఉంది. లక్ష్మీనారాయణులు మొదలైన వారికి రాజ్యం ఎలా లభించింది? ఈ మందిరాలు వారివే. మీరు రాజ ఋషులు. రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు లేక భారతదేశం మళ్ళీ రాజ్యభాగ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు భారతదేశంలో స్వర్గరాజ్యాన్ని మీ తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేసి స్థాపన చేస్తారు. తండ్రి శ్రీమతము ద్వారా మీరు పతిత రావణ రాజ్యం నుండి అందరినీ ముక్తులుగా చేస్తారు. తండ్రి ముక్తిదాత, దుఃఖహర్త, సుఖకర్త. మీ దుఃఖమును హరించేందుకు పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు. మీకు మీ శత్రువులపై విజయం చేకూరుస్తారు. కావున మీరు మాయాజీతులు జగజ్జీతులుగా అవుతారు. మీరు కల్పకల్పము రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది రుద్రశివుని జ్ఞాన యజ్ఞము. దీని ద్వారా వినాశజ్వాల వెలువడింది. వారంతా వినాశనమైపోతారు. మీరు సదా సుఖవంతులుగా అవుతారు. ద్వాపరం నుండి దుఃఖం మొదలవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి నరకవాసులను స్వర్గవాసులుగా చేస్తాను. కలియుగము వేశ్యాలయము, సత్యయుగము శివాలయము. మీరు అనంతమైన తండ్రి ద్వారా స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కనుక మీ సంతోషపు పాదరసమట్టం పెరగాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, జీవించి ఉండే తండ్రిని స్మృతి చేసి వారసత్వ అధికారం తీసుకోవాలి. ఏ విషయం గురించి చింత చేయరాదు. రెండవది, శ్రీమతమును అనుసరిస్తూ మీ తనువు, మనసు, ధనముల ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. అందరికీ రావణుడి నుండి ముక్తులుగా అయ్యే యుక్తిని తెలియచేయాలి. వరదానము, యోగ జ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసే విశ్వ పరివర్తక భవ. యోగ జ్వాల అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేదా లగనం అనే అగ్ని ద్వారానే అపవిత్రత రూపీ చెత్తను భస్మం చేయగలరు. దేవతల జ్ఞాపక చిహ్నంలో జ్వాలతో ఆసురీ శక్తులను సమాప్తం చేశారని చూపిస్తారు. ఈ జ్ఞాపక చిహ్నం ఇప్పటిది. అయితే మొదట జ్వాలా స్వరూపమై ఆసురీ సంస్కార స్వభావాలన్నింటినీ భస్మం చేసి సంపూర్ణ పావనంగా తయారవ్వండి. అప్పుడు యోగము మరియు పవిత్రతల జ్వాలతో విశ్వం యొక్క చెత్తను భస్మం చేసి విశ్వ పరివర్తనకు నిమిత్తమవుతారు. స్లోగన్, మన్మతము పరమతము నుండి ముక్తులై సదా శ్రీమతముపై నడిచేవారు ఆజ్ఞాకారీలు. ఓం శాంతి.